ఇవాల్టి లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి పొటాటో రైస్. సింపుల్గా ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక 3 పొటాటోస్ తీసుకొని మంచిగా పీల్ చేసుకోండి. 3 పొటాటోస్ ఒక బేబీకి సరిపోతుంది, ఎక్కువైపోతుంది. 2 పిల్లలు ఉన్నారంటే కరెక్ట్గా సరిపోతుంది ఆ క్వాంటిటీ. అందుకే నేను ఇక్కడ 3 పొటాటోస్ తీసుకున్నాను. తీసుకొని నీట్గా పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలు ఉంటే పిల్లలు ఒక్కోసారి ఇబ్బంది పడతారు తినడానికి. కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకు ఫ్రైలో కూడా చాలా చక్కగా వేగిపోతాయి అన్నమాట. అందుకే ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. అందులో ముందు మనము పొటాటోస్ అనేది కొంచెం డీప్ ఫ్రై లాగా చేసుకుందాము. ఎందుకంటే పొటాటో రైస్ కాబట్టి పొటాటో కూడా కొంచెం విడివిడిగా ఉంటేనే బాగుంటుంది. మనము నార్మల్గా పొటాటో కర్రీ చేసేటప్పుడు ఏమవుతుందంటే పొటాటోస్ అన్నీ నలిగిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని పొటాటోస్ని మంచిగా ఫ్రై చేసుకోండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసి మనకు ఈ కలర్లో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ పొటాటోస్ అనేవి బాగా ఫ్రై అయ్యాక మనకు ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసి కనిపిస్తూ ఉంటుంది మనకు. అలా కనిపించినప్పుడు అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి కొద్దిగా ఇంకొంచెం సేపు ఫ్రై చేసి పక్కకు పెట్టుకోండి. ఏంటబ్బా ఇంత ఆయిల్ వేశారు పిల్లలు లంచ్ బాక్స్లో అనుకుంటున్నారేమో. అది నేను కొంచెం పొటాటోస్ ఫ్రై అవ్వడానికి మాత్రమే వేసానండి. అంత ఆయిల్ వేసేయను. చూడండి ఎంత ఆయిల్ మిగిలిపోయిందో. ఇప్పుడు ఈ ఆయిల్లో నుంచి కొంచెం ఆయిల్ మనం తీసి పొటాటోలో కొంచెం ఆనియన్స్ అవి వేసి దానికి పొటాటో రైస్ చేయడానికి యూస్ చేద్దాం. బాండి పెట్టి అందులో తాలింపు దినుసులు వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అందులో మనము ఆనియన్స్ అవి వేసి ఆనియన్స్ బాగా వేగాలి. మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్. అలా వచ్చాక ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా వేసి కాసేపు ఒక 2 నిమిషాలు అలా తిప్పండి. తిప్పి గ్యాస్ ఆఫ్ చేసేసేయండి. మనకు పొటాటో రైస్కి కావాల్సిన పొటాటో కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇలా ఫ్రై అయ్యి దగ్గర వచ్చాక గ్యాస్ ఇక బంద్ చేసేసేయండి. బంద్ చేసి చూసారుగా ఆయిల్ ఎక్కడైనా ఉందో అసలు లేదు. తర్వాత రైస్ వేసి మీ పిల్లలకి ఎంతైతే అవసరం ఉందో అంత రైస్ వేయండి. అంత రైస్ వేసి కలిపి నీట్గా వాళ్ళ లంచ్ బాక్సెస్లో కలిపి పెట్టేసేయండి. చక్కగా కడుపు నిండా తింటారు. ఏదో మనం కారం ఎక్కువ వేసేసి కారమే తినాలి పిల్లలు అని మన పెద్దలు అంటూ ఉంటారు. కానీ అలా కాదండి. కారం తక్కువ తిన్నా కానీ వాళ్ళు కరెక్ట్ న్యూట్రిషన్ వెళ్తుందా లేదా అనేది చూడాలి మనం. ఇలాంటి ఈజీ లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.